అండి. ఈరోజు అయితే నేను దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బాబు వచ్చేసి టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. బాబుకి వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానండి. నేను ప్రతిరోజు నేను ఇడ్లీ అయితే తినలేనండి. దోశను తింటాను కానీ అప్పుడప్పుడు 3 డేస్కి 4 డేస్కి లాగా ఇడ్లీ అయితే తింటాను. సో అది అయితే నార్మల్గా నా వీడియోస్ చూసుకుంటే నా వంటల గురించో లేకపోతే చెట్ల గురించో అలా ఉంటాయి. అంతేగాని పర్టికులర్గా ఒక టాపిక్ మీద అయితే నేను మాట్లాడను, ఎందుకు అని చెప్పేసి. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మాట్లాడాలనిపించింది, నాకు కూడా కోపం వచ్చింది, బాధేసిద్ది కదా. ఒక్కొక్కసారి న్యూస్ చూసినప్పుడు చాలా చాలా వింటున్నామండి. నార్మల్గా చిన్నప్పుడు అయితే ఎక్కడో ఒకటి వినేవాళ్ళం అనమాట, ఎవరైనా చనిపోవడము, ఎక్కడ ఏదైనా అవ్వడము. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీతో పాటు ఈ ఆత్మహత్యలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువైపోయాయి అనమాట. అసలు ఇందాక ఏం న్యూస్ చూశానంటే మరి దారుణం అండి. అసలు నార్మల్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. 8 years పూర్తయిపోయాయి. వాళ్ళకి 3 ఆడపిల్లలు, ఒక బాబు అనమాట, 4 పిల్లలు. హ్యాపీ లైఫ్. తను బేకర్లో వర్క్ చేస్తాడంట. అయితే బేకర్లో వర్క్ చేస్తున్నావు, 8 years అయిపోయింది, పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. అదేనండి చెప్పేది. అంతా బాగున్నప్పుడు మన వర్క్ ఏంతో మనం చేసుకుంటూ మన భార్య పిల్లల్ని పోషించుకున్నామే అనుకోండి, నీ లైఫ్ హ్యాపీగానే ఉండిద్ది. ఏదైనా కానీ మనం వేరే వాటిల్లో వెళ్ళి తల దూర్చామనుకోండి, మన లైఫ్ ఏంటంటే రోడ్డును వచ్చి పడిపోద్ది అనమాట. అది మాత్రం నిజం, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు బాగానే ఉండిద్ది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావా అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, సాల్వ్ అయిపోతాయి. అది హస్బెండ్ వైఫ్ చూసుకుంటారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అవి నార్మల్గా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే. బట్ థర్డ్ పర్సన్ అంటారు కదా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కావచ్చు. ఈ రోజుల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వీలాంటి వాళ్ళ వల్లే అనమాట. ఈ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అక్కడి నుంచి హస్బెండ్ కాదు, వైఫ్ కాదు, అసలు వాళ్ళు అలా తన్నుకుంటారు నన్ను, నిజం చెప్పాలంటే. అయితే ఇదంతా చేసేది ఆ థర్డ్ పర్సనే కదా. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ థర్డ్ పర్సన్కి తెలియదేమో అని చెప్పి. ఈ అబ్బాయి ఏంటంటే భార్యను వదిలేసి ఇంకా వేరే అమ్మాయితో తిరగడం చేయడం లాంటివి చేయడం ఎక్కువ అయిపోయాయి అనమాట. అది భార్యకు కూడా తెలిసింది. అయినా కానీ భార్యని కొట్టడం, తిట్టడం ఇలా చేస్తూ ఉన్నాడు. ఈ థర్డ్ పర్సన్కి తెలియదా అంటే ఎందుకు తెలియదు, బాగానే తెలుసు. భార్య ఉందని తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, ఇంటికి కూడా వస్తుంది పోతుంది, అంతవరకు జరుగుతూనే ఉంది. అయితే ఏం చేశారంటే, కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టరంటే ఇదేనండి. అయితే ఏం చేశారంటే, ఏం చేసినా కానీ ఈ భార్య ఇల్లు వదిలి వెళ్ళట్లేదని చెప్పేసి ఆ థర్డ్ పర్సన్ని తీసుకొచ్చాడు ఇంటికి. నాకు నిజంగా అమ్మాయి అన్ను, ఆంటీ అని కూడా అన్ను, థర్డ్ పర్సన్ అనే అంటాను. నాకు అలాంటి వాళ్ళంటే అస్సలు చాలా కోపం వచ్చేసింది నాకు. తీసుకొచ్చేసి అతను భార్యని 2 చేతులు కట్టేశాడు, కాళ్ళు కూడా కట్టేసి తన కాళ్ళతోటి ఆ భార్య కడుపులో కొట్టడం. ఎలా పడితే అలా కొట్టాడండి. ఇందాకే చూసాను ఆ వీడియో మొత్తం చూపిస్తే. అలా కొడుతున్నాడు, తను పెద్ద పెద్దగా అరుస్తుంది. అసలు ఇదంతా చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు ఇదంతా వీడియో ఎవరు తీస్తున్నారంటే ఆ థర్డ్ పర్సన్ తీస్తుందన్నమాట వీడియో. దాని చేత వీడియో తీపిస్తున్నాడు. అంతే, వాడి కర్మ అంటే అదే కదా. వీడియో తీయడం వల్లే ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది. ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు, బయటకు వచ్చింది, వైరల్ అయ్యింది. ఇప్పుడు తన మెడ చుట్టూ ఆ వీడియోనే తగులుకుందనమాట, నిజం చెప్పాలంటే. ఇంకా వీడియో బయటికి రావడం, ఇంకా పోలీసులు వెళ్ళడం, అక్కడి నుంచి వాడు పారిపోవడం, ఇదంతా జరిగింది. ఇదంతా నువ్వు నీ భార్యని కష్టపడడం వల్లే కదా ఇదంతా జరిగింది. అదంతా జరగకుండా ఉండాలంటే, నువ్వు ఎంత చేయకుండా ఉంటే నువ్వు ఈరోజు హ్యాపీగా వర్క్ చేసుకునేవాడివి, ఇంట్లో భార్యని చూసుకుంటూ ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు ఏ థర్డ్ పర్సన్ అయితే హ్యాపీగా వీడియో అంటే వీళ్ళు ఏమనుకుందంటే వీడియో తీసుకొని మనం అప్పుడప్పుడు చూసుకుందాం అనుకున్నారో ఏమనుకున్నారో కానీ, మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అన్నది నిజమండి, నిజం చెప్పాలంటే. అయితే ఏ థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడు వీడియో తీస్తూ నవ్వుకుంటుందో, రేపు ఆ భార్య ప్లేస్లో ఈ థర్డ్ పర్సన్ ఉండిద్ది. ఆ థర్డ్ పర్సన్ ప్లేస్లో ఇంకా 4th పర్సన్ ఉండిద్ది అనమాట. అంతే, అంటే అతను ఒక్క పర్సన్తో ఏం ఆపడు కదా. ఫస్ట్ భార్య, ఇప్పుడు థర్డ్ పర్సన్. ఆ థర్డ్ పర్సన్ని రేపు ఏం చేస్తాడు, కొన్ని రోజుల తర్వాత భార్యను కొట్టినట్టుగానే కొడతాడు. ఆ విషయం ఈ థర్డ్ పర్సన్కి తెలియట్లే అనమాట. ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది కదా భార్యను కొడుతుంటే. ఆడదానికి ఆడదే శత్రువు అన్న మాత్రం నిజం అండి. అది మాత్రం 100కి 100% నిజం చెప్పాలంటే. లేకపోతే అలా కొడుతుంటే ఎవరన్నా కమ్ముకుంటారు. అలా కొట్టేవాడు రేపు నిన్ను కొట్టడా? అంత జ్ఞానం కూడా లేదా? ఎవరైతే అలా ఒకరి కాపురాన్ని నాశనం చేసేస్తారో
వాళ్ళు అస్సలు బాగుపడరు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఏం చేసుకున్నా బాగుపడరు. అనుకోవచ్చు నన్ను దేవుడు ఏం చేయలేదు, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నానే అని చెప్పేసి. కర్మ ఎప్పటికన్నా తిరిగి 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 నీ దగ్గర వచ్చి ఆగిద్ది. నువ్వేమైతే ఇస్తావో అది నీకు రిటర్న్ అయ్యిద్ది అనమాట. నువ్వు ఒకరికి మంచి చెయ్యి, ఆ మంచి మళ్ళీ దేవుడు ఎవరో ఒకరి సహాయం రూపంతో నీకు మంచి చేస్తాడు. అదే నువ్వు ఒకరి పతనాన్ని ఆశించి వాళ్ళని తీట్టడం కొట్టడం ఇలా చేసావే అనుకో, అది మళ్ళీ తిరిగి తిరిగి నీ దగ్గరికే వచ్చాగిద్ది. నిజమా కాదా? సో ఆ థర్డ్ పర్సన్ ప్లేస్లో, ఆ థర్డ్ పర్సన్ భార్య ప్లేస్లో ఉండిద్ది. ఆ థర్డ్ పర్సన్ ప్లేస్లో ఇంకో ఫోర్త్ పర్సన్ని తీసుకొచ్చి పెడతాడు, గ్యారంటీ అది మాత్రం. బా అసలు ఆ న్యూస్ చూసి నాకు చాలా కోపం అయితే వచ్చేసిందనమాట. ఇలా చేయడం వల్ల ఆ భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అసలు వాళ్ళ లైఫ్స్ని స్పాయిల్ చేసినట్టే కదా, నీ లైఫ్ని కూడా నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు. ఇప్పటికన్నా అవేం లేకుండా భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకున్నావు అనుకో, అక్కడ కొద్దిగన్నా దేవుడిని క్షమిస్తాడు నన్ను అడిగితే. ఇలాంటి థర్డ్ పర్సన్స్ని ఆడవాళ్ళన్నా కానీ లేకపోతే ఈ అబ్బాయిలైనా కానీ అలా చేయకండి. భార్య భర్తని మోసం చేయకూడదు, అలాగే భర్త కూడా భార్యని మోసం చేయకూడదండి.